నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్. సాంకేతికతతో పాలనను ప్రజలకు చేరువ చేయాలి. కలెక్టర్లకు దిశానిర్దేశం. కూటమి పాలనలో ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. నిరుద్యోగ భృతి, స్త్రీనిధి డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. వైసీపీ అధినేత జగన్ సూటి ప్రశ్న. గంజాయి కేసులో 14 మంది అరెస్ట్. 7.5 కిలోల గంజాయి, మత్తు టాబ్లెట్లు, నగదు స్వాధీనం. యుద్ధ ప్రభావంతో పెరిగిన గ్యాస్ ధరలు. ప్రభుత్వమే భరించి ఆదుకోవాలంటున్న ప్రజలు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 2 రోజుల కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలు, వివిధ అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పనిచేసేది సంపన్నుల కోసం కాదని పేదల కోసం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే 6వ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్, బ్యాలెన్సింగ్ చాలా అవసరం అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. వెల్ఫేర్, డెవలప్మెంట్ అండ్ గుడ్ గవర్నెన్స్, బ్యాలెన్సింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఆఫీసులో కూర్చొని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ కూర్చున్నా ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంటు లేకపోతే కలెక్టర్స్గా మీ పరిధిలో మొత్తం విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది. దిస్ ఇస్ ద న్యూ అప్రోచ్. ఒకప్పుడు విజన్ 2020 నేను పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, కానీ అది వాస్తవం అయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరూ విజన్ 2047కి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు అందరం చేస్తున్నాం. జీరో టాలరెన్స్, నో ఫిల్ఫరేషన్. డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి చేరువ చేయడంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం. అదే సమయంలో ఈరోజు మీకు మళ్ళీ ఏ కార్యక్రమం ఎప్పుడు వెల్ఫేర్ వస్తుందో మీకు కూడా క్లారిటీ ఇస్తాం. ఆ నెలకు మనం ప్రిపేర్ అవుతాం. అక్కడి నుంచి దాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళా ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాం. ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా చేయడానికి మనం ముందుకు పోతున్నాం. పాలనలో సాంకేతికతను మరింత తీసుకువచ్చేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు అవగాహన కల్పించాలని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ పై చర్చ జరగాలని, కలెక్టర్లు C4 విధానాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని ఆదేశించారు. ఈ నెల 13న పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రేపు ఖరీఫ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్ గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది, ఈ మంత్లోనే ఉగాదిలో 2 లక్షల, ఇది కూడా అన్నదాత సుఖీభవ కూడా ఉగాది కానుక, ఇది అవుతానే 2,50,000 ఇళ్లు గృహప్రవేశాలు చేస్తున్నాం. ఇది కూడా డేట్ కూడా ఫిక్స్ చేశాం. ఆ డేట్ ప్రకారం దీన్ని కూడా ప్రారంభిస్తాం. మూడోది, మొన్నే కేబినెట్లో దివ్యాంగులకి ఇంద్రధనుసు పేరుతో ఉచిత ప్రయాణ సౌకర్యం వాళ్లకు వాళ్ళ అటెండెంట్ కూడా ఇస్తున్నాం. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్గా అమలు చేయడానికి మీరు ప్రిపేర్ కావాలి. గంజాయి కేసులో 14 మందిని అరెస్ట్ చేసి 7.6 కేజీల గంజాయి, మత్తు టాబ్లెట్లు, 12,800 నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. చౌడవరం వద్ద గంజాయి విక్రయం జరుగుతుందన్న సమాచారం మేరకు నల్లపాడు పోలీసులు దాడులు చేసి గంజాయి విక్రయించేవాన్ని, సేవించేవాన్ని కూడా అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు గంజాయి కేసులో 300 మందిని అరెస్టు చేసి 8 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని అన్నారు.
అనుమానిత ప్రాంతాల్లో 34 కార్టన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించామన్నారు. గంజాయి వాడకం తగ్గించేందుకు సంకల్పం ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్ రావు, సిఐ వంశీధర్, ఎస్ఐ పి మహేష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గాంజా గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ మనం కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 34 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. మొన్న ఆపరేషన్ వజ్రపహార్ కూడా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్లో అన్ని ఇళ్ళు సెర్చ్ చేసి ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, పాత నేరస్తులను కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత దొంగ వెహికల్స్ గురించి కూడా మనం సెర్చ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ గాంజా డిమాండ్ తగ్గించడానికి, గాంజా కన్జ్యూమ్ చేస్తే, గాంజా వాడితే ఎటువంటి డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో దాని మీద కూడా మనం రెగ్యులర్గా స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నాము సంకల్పం ప్రోగ్రాం కింద. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 130 స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్ కొబ్బరికాయల సాంబయ్య కాలనీలో నూతన అంగన్వాడీ సెంటర్ ఏర్పాటైంది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. కిడాంబి నగర్ వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న చిన్నారుల కోసం ఈ ప్రాంతంలో సెంటర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. చిన్నారులకు పౌష్టికరమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి మరింత చేరువుగా అన్ని విషయాల్లో, అంతేకాకుండా పిల్లలకే కాకుండా గర్భిణీ స్త్రీలకు, అలాగే పాలిచ్చేటువంటి లాక్టింగ్ ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఈ సెంటర్ని ఈరోజు కిడాంబి నగర్, అలాగే గుంటూరు నగరంలో మరికొన్ని సెంటర్స్, మెయిన్ ముఖ్యంగా ప్రగతి నగర్ కానీ, అలాగే సాయిబాబా కాలనీ కానీ, ఇట్లా లేనటువంటి చోట దగ్గరగా తీసుకొని వచ్చి, ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆలోచన ముఖ్యంగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం ద్వారానే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది, సంపన్నంగా ఉండేటువంటి ఆలోచనతో ఇటువంటి చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి చదువుతో, మంచి జ్ఞానంతో ముందుకెళ్లాలనేటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం తగ్గట్టుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రజలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక వసతులతో పాటు అంగన్వాడీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పెంచిన గ్యాస్ ధరలను ప్రభుత్వమే భరించి ప్రజలను ఆదుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్దం కారణంగా క్రూడ్ ఆయిల్ కు గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే గ్యాస్ సిలిండర్ కు 60 రూపాయల ధర కేంద్ర ప్రభుత్వం పెంచడంతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో చాలా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో హాస్టళ్ల విద్యార్థులకు అల్పాహారం, భోజనం అందించే అవకాశం లేకుండా పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గృహావసరాలకు సరిపడినంత గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. వెంటనే మోడీ చొరవ తీసుకుని మిగతా దేశాలను కూడగట్టుకుని ట్రంప్తో మాట్లాడి యుద్దం ఆపించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈ గ్యాస్ ధరల పెంపు పలు రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పౌరులు ప్రజలు వాడేటటువంటి గ్యాస్ మీద సిలిండర్కి 60 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. దానికంటే కూడా ప్రమాదం ఇప్పుడు ఇమీడియట్గా మరి ఈ కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో హోటల్స్ అన్నింటిలో కూడా కమర్షియల్ గ్యాస్ బంద్ చేశారు. రేపు పౌరులకు సంబంధించిన గ్యాస్ కూడా బంద్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా అనేక రకాలైన ప్రతికూల ఫలితాలు మన మీద కనపడే పరిస్థితి ఉంది. అందుకని భారత ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ధరలు తగ్గించాలి. ఎందుకంటే ఆ సబ్సిడీ, పెరిగిన సబ్సిడీ ప్రభుత్వం భరించాలి. ఎందుకంటే మామూలప్పుడు వాళ్ళు మన దగ్గర గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం భరించాలి. గ్యాస్, ఆయిల్ సరఫరాలో నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తాం. ఒకవైపు ఏమో గ్యాస్ నిల్వలు చాలా ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి ప్రకటించింది. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి చర్యకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకని వెంటనే యుద్ధం ఆపాలనేటువంటిది పార్లమెంట్ తీర్మానం చేసి వాళ్ళకి పంపాల. అది చేయట్లా. పార్లమెంట్లో చర్చకు కూడా అవకాశం ఇవ్వకుండా చేస్తూ ఉంది. అంటే
ఒక మాట చెప్పాలంటే అమెరికాకు అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే పార్లమెంటు సమావేశమై పార్లమెంటు ఒక తీర్మానం చేసి యుద్ధాన్ని ఆపాలని, లేకపోతే భారాలు ప్రజల మీద తీవ్రంగా పడతాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొత్తం బ్లాక్కు వెళ్ళిపోతూ ఉంది గ్యాస్. క్యూలు కడతా ఉన్నారు, ఎక్కడ గ్యాస్ అందదో అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉంది, ప్రభుత్వం వెంటనే గ్యాస్ నిల్వలకు సంబంధించినవి బహిరంగ ప్రకటించాలా, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా. అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది గ్యాస్కు సంబంధించిన కలగకుండా చూడాలా. ఇది తీవ్రమైనటువంటి భారం మోపటమే. ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు ఒక పక్క కనీస వేతనాలు లేక రకరకాల పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరో భారం మోపటం అనేది తీవ్రమైనటువంటి దానిగా పరిగణించాలి. రెండోది, ఈరోజు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చాలా హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ అయితే క్లోజ్ చేస్తున్న పరిస్థితుంది. అట్లా కాకుండా చిన్న స్థాయి రోడ్డు మీద నడుపుకునేటువంటి బడ్డీలు, అదేవిధంగా బడ్డీ కొట్లు, రకరకాల కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితుంది. కాబట్టి ఏదో సామాన్యులకి ఓన్లీ ఒక గ్యాసు, ఏదో పెట్రోలు, దీనివల్లే నష్టం జరుగుతుందని చెప్పేసి ఏదో ఒక ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది. కానీ అన్ని విషయాల్లో నిత్యావసర సరుకులు కానీ, గ్యాసు, పెట్రోలు, మిగతా అన్ని విషయాల్లో కూడా ప్రజలకి ఈ యుద్ధం వల్ల జరుగుతున్న వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది గమనించట్లేదు. ఫస్ట్ ప్రపంచ దేశాలన్నీ కూర్చొని శాంతియుతంగా చర్చలు జరిపి ఈ యుద్ధం వల్ల ఎవరికి ఏమి లాభం, ఎవరికి ఏమి నష్టం అనేది కూర్చొని మాట్లాడి ఈ యుద్ధాన్ని ముగిచ్చేసి పేద ప్రజలకి, ఇప్పుడు వరకు పేద ప్రజలకి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నామని కాదు, ఆదుకోవాల్సిన సమయం ఇప్పుడుంది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇప్పుడు ఆదుకొని కొన్ని రాష్ట్రాల్లో హోటల్స్ మూసేస్తున్నారు. హైదరాబాదులో మెజారిటీ హాస్టల్స్, మేము హాస్టల్స్లో భోజనం కూడా పెట్టలేము, మీరు ఎక్కడ ఉంటే తినండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దీని గురించి తెలుగు రాష్ట్రాలే కాదు, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇంకో రాష్ట్రాలు కానీ వీళ్ళందరూ ఆలోచించి సరైన ఒక సూచనల రూపంలోకి వెళ్ళి ప్రజలకి బాగా సంక్షేమం, అభివృద్ధి కాదు, ఈ టైంలో ఆదుకోవాల్సిన టైంలో ఆదుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే మనం చూసుకున్నాం, పెద్ద ఎత్తున గ్యాస్ ఇది పెంచడం 10 రూపాయలు పెంచి రూపాయి తగ్గించి మేము ఏదో పెద్ద తగ్గించామని చెబుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండేటువంటి పరిస్థితి కాదు. ప్రధానంగా ఈరోజు మేము దీపం పథకం అని చెప్పి రకరకాల పథకాలను చెప్పి మేము 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం చూసినప్పటికి కూడా దీపం పథక సబ్సిడీలు కూడా మనం చూసినట్టు కూడా ఎవరికి 15 రూపాయల కంటే మించి పడే పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ నేపథ్యంలో నీ వినియోగదారుడు కనీసం 900 నుంచి 1000 రూపాయల వరకు దపదపాలకు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక గ్యాస్కి నెలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఫ్యామిలీకి వస్తే వాళ్ళు రోజు తినేటువంటి తిండిలో ఇంకెంతవరకు వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారనేది అడుగుతూ ఉన్నాం. గ్యాస్ బ్లాక్ ఏం లేదండి, కాకపోతే వాణిజ్యంగా వ్యాపార సంస్థలకి అయితే గ్యాస్ సరిగా అందుబాటులో లేదు. ఇళ్లలో వాడుకునే వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం 30 రోజులు బుక్ చేసుకునే వాళ్ళకి ఒక వారం 10 రోజులు అటు ఇటుగా గ్యాస్ అందరికీ సప్లై అవుతుంది. ఇది వార్తలు విని జనాలకు అర్థం కాక ఎగబడుతున్నారు, అంత తప్ప ఏం లేదు. నిదానంగా అయితే అందరికీ గ్యాస్ అందుతుంది, అందరికీ గ్యాస్ అందుతుంది. ప్రయారిటీ ప్రకారం అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కమర్షియల్ రేటు పెరిగింది అనే విషయం కంటే కమర్షియల్ సప్లై లేదండి, కంపెనీ నుంచే సప్లై లేదు. దాని మూలంగా మేము ఎవరికి సప్లై చేయలేకపోతున్నాము, కస్టమర్కి కూడా అందుబాటులో లేదు. అదే మామూలు ప్రజలకైతే గ్యాస్ అందుబాటులో ఉంది, మామూలు ఇళ్లలో వాడుకునే వాళ్ళకైతే గ్యాస్ అందుబాటులోనే ఉంది. ప్రయారిటీ ప్రకారం బుకింగ్ చేసుకున్న వాళ్ళు గ్యాస్ ఇస్తున్నారు. ఈ నెల అయిపోతే మళ్ళీ వస్తుందో రాదని చెప్పేసి భయంలో కొంతమంది ఉన్నారు. అదేం లేదండి, మోడీ గారు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఇళ్లలో వాడుకునే వాళ్ళకి గ్యాస్ అనేది ఆగే ప్రసక్తే లేదు, అందిస్తాము. వాణిజ్య వ్యాపారాలకు మాత్రం గ్యాస్ అందించలేము, వాటి గురించి వదిలేసామని చెప్పారు. గుంటూరు జిల్లాలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని హోటల్స్ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ కొరత బాగా ఉందని, హోటల్స్, హాస్టల్స్ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పరిస్థితి ఇలానే ఉంటే శనివారం నుంచి జిల్లాలోని అన్ని హోటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందని గుంటూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు వాపోయారు. గ్యాస్ లేకపోతే హోటల్లో ఏది రన్ చేయడం, ఇప్పుడు మా దగ్గర ఉన్న కార్మికులకి వాళ్ళకు భోజనాలు పెడతానికి కూడా ఏం ఉండదు. దగ్గర హోటల్లో గుంటూరు జిల్లాలో వచ్చేసి ఒక 1000 హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్ బళ్ళు. మన గుంటూరు టౌనే 1000 బళ్ళు ఉంటాయి. మరి ఎంతోమంది హాస్టల్స్
స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరికీ ఎలా చేయాలనేది చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు వాళ్ళు మీ మీడియా ద్వారాగా పెద్ద మనుషులకి మాకు సరఫరా ఆగకుండా చేయగలిగితే కొంతవరకు మేము అన్ని చేస్తాం. లేకపోతే శనివారం నుంచి అయితే హోటల్స్ బంద్ అయిపోతాయి. గృహ అవసర గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని జేసీ అస్తోష్ శ్రీవాత్సవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వినియోగదారులు గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతుందనే భావనతో అవసరం లేకున్నా గ్యాస్ రీఫిల్ను ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరుగుతోందని చెప్పారు. ఆయిల్ కంపెనీలు ఒక్క సిలిండర్ ఉన్నవారికి బుకింగ్ కనీస గడువు 21 రోజులు, డబుల్ సిలిండర్ ఉన్నవారికి 31 రోజులు గడువు నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు సెల్ఫ్ డబ్బాతో ఒకరిని మరొకరు జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేసుకున్నారని వైసీపీ అధినేత జగన్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పడానికి కాగ్ నివేదిక చాలని చెప్పారు. తాము అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చేసిన అప్పులు సీఎం చంద్రబాబు తన 20 నెలల పాలనలో చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి డబ్బులు ఎప్పుడు ఇస్తారో సీఎం చెప్పాలని నిలదీశారు. తిరుమల నెయ్యి కల్తీ చంద్రబాబు హయాంలోనే జరిగితే తమపై నెట్టడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును రాష్ట్ర ప్రజలు భరించలేకపోతుంటే ఆయన ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఏమైపోతారో అని ఎద్దేవా చేశారు. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ప్రజలకు మాత్రం ఒరిగింది 0. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి. ఇది తప్ప ఏమైనా కనపడినాయా? ఈయన ముఖ్యమంత్రిగానే భరాయించలేకున్నారు ప్రజలు. ఈయన ఉప ప్రధాని అయితే ఇంకా దేశ ప్రజలు ఏం భరాయిస్తారు? కమిషనర్ మయూర్ అశోక్ యాదవ్ బజార్, ఆలీనగర్, మల్లయ్యలింగన్ నగర్, పాతగుంటూరు మెయిన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ జీఎంసీ ప్రజారోగ్య కార్మికులు ఇంటింటి చెత్త సేకరణకు వస్తున్నారని, కమర్షియల్ సంస్థలు టిఫిన్ బండ్ల నుండి వ్యర్థాల సేకరణకు ఏజెన్సీలు ఉన్నప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా రోడ్ల మీద, డ్రైన్లలో వ్యర్థాలు వేస్తున్నారన్నారు. ప్రజారోగ్య దృష్ట్యా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ ప్రణాళిక కార్యదర్శులతో మాట్లాడుతూ నక్షా కార్యక్రమం వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఆస్తి పన్ను వసూళ్ల వివరాలను ఆర్ఐ, అడ్మిన్ కార్యదర్శులను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ మార్చి 2వ వారం కూడా గడుస్తున్నందున పన్ను వసూళ్లలో వేగం పెరగాలన్నారు. పన్ను చెల్లించని మొండి బకాయిదారులకు ట్యాబ్ డిస్కనెక్షన్, పెద్ద మొత్తంలోని బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేసి సీజ్కి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాళ్ళకి ప్లాన్ ఉందా? ఇవాళ ఎక్కడ పెట్టారు? ఎంత అయింది ఇక్కడ? వాటర్ ట్యాక్స్ కలెక్షన్స్ రావట్లేదు, 10% కావలేదు మిగతా ఎందుకు ఇవ్వట్లేదు? మరి 80 రూపీస్ కదా. ఎక్కడ బయట కలెక్ట్ అవ్వట్లేదా? అంటే రోడ్లో చూసాము ఒక చోట్ల. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ విజయవంతంగా కొనసాగుతోందని వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో యువతకు మంచి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నిర్వహించడం జరుగుతుందని వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్, 15వ తేదీన తెలంగాణ బాలురకు మాత్రమే సెలక్షన్స్ జరుగుతాయని ప్రకటించారు. రిక్రూట్మెంట్ కోసం నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో విస్తృతంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికి ఏ తేదీన సెలక్షన్స్ జరుగుతాయనే విషయాలు పూర్తిగా తెలుసుకుని ఎంపికలకు హాజరు కావాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఓపెన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దళారులను నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకంగా నియామక ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. లొకేషన్లో అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. అండ్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఈవెన్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని లైజన్ ఆఫీసర్గా పెట్టారు. మ్యామ్ ఆల్సో చాలా యాక్టివ్, ఈజ్ హెల్పింగ్ అవర్ వెరీ మచ్. అది కాక ఫస్ట్ మాకు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల కోసం అయిపోయింది ఎగ్జామ్. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఒక్క ఇది చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంచెం వచ్చేటప్పుడు హైట్ చెక్ చేసుకోరండి. 152 సెంటీమీటర్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ పర్సంటేజ్ మేము పెట్టింది, ఆ పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏది ఇచ్చామో అది చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓన్లీ ఎక్కడెక్కడ చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్కా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎమ్మెల్యే గళ్లామాధవ్ వెల్లడించారు. ఆప్కా ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎమ్మెల్యే గల్లామాధవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కా ఉద్యోగులు 1,10,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని రాష్ట్ర కార్యదర్శి మధుబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్పొరేషన్లో ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు 1,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేషన్ లిమిట్స్లో 3,000 మంది సిబ్బంది ఉంటున్నారు, మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మనకి అసెంబ్లీలో ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు పడుతున్న కష్టాలని ప్రస్తావించిన క్రమంలో మా ప్రజాప్రతినిధులు వాళ్ళని గుర్తించి, వాళ్ళ సమస్యలను గుర్తించి మేము మాట్లాడిన విధానానికి వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఈరోజు మా గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు అనే భావంతో, ఒక కృతజ్ఞతా భావంతో కృతజ్ఞతలు చెప్పడం కోసం అని ఈరోజు వెస్ట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఆప్కాస్లో ఉన్న 1,10,000 మందికి సంక్షేమ పథకాలు రావట్లేదు. నా దగ్గరికి ఒక మహిళ వచ్చింది. వాళ్ళ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు కాబట్టి అతను సిఎఫ్ఎంఎస్ ఐడి అతనికి ఉంది కాబట్టి అతను బ్రెయిన్ బాగోలేక మంచంలో ఉన్నాడు. అతనికి ఎటువంటి పెన్షన్ రావట్లేదు, వాళ్ళకి టిట్కో ఇళ్ళు రావట్లేదు. ఈ రకంగా నా నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, రాష్ట్రం మొత్తం ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒక ఆలోచన చేయండి, ఒక ప్రణాళిక రచించమని చెప్పి గల్లామాధవి గారు కోరటం మా అందరికీ ఆప్కాస్ ఎంప్లాయీస్ తరఫున అందరికీ చాలా సంతోషంగా ఉంది. వెలగపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో ఎల్ఎన్టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ బలహీన పడడం వలన పాలకవర్గం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ఆరోపించారు. ప్రజల వద్దకు పార్టీ, ప్రజల కోసం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 26 జిల్లాల్లో గడప గడపకు సిపిఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈశ్వరయ్య తెలిపారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే పార్టీ బలోపేతానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అకిటి అరుణ్ కుమార్, మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో పాలక వర్గాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ఉన్నాయి. కమ్యూనిస్టుల బలం పెరగకపోతే ఈ సమస్యలు మరింత
పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు బలపడాలని చెప్పేసి ఆశీర్వదిస్తూనే వారికి తోచినంత సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. వారందరికీ ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పక్షాన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలోనే కమ్యూనిస్ట్ పార్టీని పెద్ద ఎత్తున ఆదరించమని చెప్పి కోరుతా ఉన్నాం. నేను దేశంలో రాష్ట్రంలో కమ్యూనిస్టులు బలహీనపడ్డం ద్వారా కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు సన్నగిల్లింపజేయడం ద్వారా ఈరోజు పాలక వర్గాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అభివృద్ధి పాదయాత్ర మార్చి 13వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. మార్చి 13వ తేదీన ఉండవల్లి సెంటర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 21వ తేదీన సిఆర్డీఏ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కెఎస్ లక్ష్మణరావు, పాసం రామారావు, ఎం రవి, బి లక్ష్మణరావులు మాట్లాడారు. అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పించాలని, స్థానికులు ఉపాధి కల్పించాలని, రాజధాని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పాదయాత్ర చేయనున్నామని తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందుకని రాజధానిని ప్రజా రాజధానిగా నిర్మించాలని కోరుతూ మార్చి 13వ తేదీ నుంచి 6 రోజుల పాటు ఒక 100 కిలోమీటర్ల పాదయాత్ర రాజధాని ప్రాంతంలో రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించాలని భావించాం. దీన్ని విజయవంతం చేయాలని కోరుతాం. ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఇక రాజధాని ఇక్కడే ఉంటుంది అనే చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా ఇప్పుడు జరుగుతున్న సమావేశాల్లో ఆ రకమైన బిల్లు పెడతారని మేము ఆశించాం. కానీ అదేమీ కనపడటం. అంటే ఏ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినా రాజధాని ఇక్కడే కొనసాగాలనే విధంగా చట్టాన్ని చేయాలి, పార్లమెంట్ ఆ చట్టాన్ని ఆమోదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రెండో అంశం, రాజధాని నిర్మాణానికి ఇప్పుడు జరుగుతున్న భవనాలు, అవి సచివాలయం కావచ్చు, రాజ్భవన్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఈ సుమారుగా 47 వేల నుంచి 50 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి ₹1 కూడా ఇవ్వలేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం ఇస్తే దానికి మేము గ్యారంటీ ఉంటామని చెప్తే మేము నిధులు ఇవ్వమని చెప్తున్నారు. అందుకని ఖచ్చితంగా రుణం కాకుండా గ్రాంటు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంటు రాజధాని నిర్మాణానికి ఉపయోగపడాలని, ఆ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కళావేదికలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా 11వ తేదీ శ్రీమన్ యల్లాప్రాకడ శ్రీ నారాయణమూర్తి గారిచే హనుమత్ వైభవం ప్రవచనం జరిగింది. యువత హనుమంతుని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, ఉమామహేశ్వరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు, లంకా విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉత్తముడైన విద్యార్థి విద్యాభ్యాసంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడో, ఎంత దీక్ష కలిగి ఉంటాడో అనడానికి ఇక్కడిని మించిన నిదర్శనం మరొక్కటి లేదు. తూర్పు కొండ మీద ఒక పాదం, పడమటి కొండ మీద ఒక పాదం పెట్టి సూర్య గమనాన్ని అనుసరిస్తూ సూర్యుడు ఎటు వెళ్ళాడు చెవియొక్కి విని ఆ వ్యాకరణ గ్రంథాలన్నీ అధ్యయనం చేశాడు అంటే ఉత్తముడైన విద్యార్థికి ఆంజనేయుడు చక్కని ఉదాహరణ అని ఆ కథంతా గుర్తు చేశాడు. విద్యార్థిగా, విద్యావేత్తగా, పైగా ఈ నేర్చుకున్న విద్యలో ఎప్పుడు ఏ భాష ప్రయోగించాలి, ఎప్పుడు ఏ భాషలో మాట్లాడాలి, అన్ని భాషలు వచ్చు కదా, ఏదో ఒక భాష మాట్లాడడం కాక ఏ సన్నివేశంలో ఏ భాష మాట్లాడాలో ఆ ఔచిత్యం కూడా తెలిసిన వాడు ఆంజనేయుడు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా సాహస్, వాష్ స్వచ్ఛాంధ్ర సంస్థలు ఇన్నర్ రింగ్ రోడ్లోని డిఆర్ఎం కన్వెన్షన్ హాల్లో ప్రజారోగ్య విభాగ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఎస్లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో కమిషనర్ మయూర్ అశోక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంక్ కోసం కృషి చేయడం అంటే నగరాన్ని క్లీన్, హెల్దీ నగరంగా తీర్చిదిద్దుకోవడమే అని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఉన్న టాప్ మోస్ట్ కేటగిరీ సూపర్ స్వచ్ఛ లీగ్లో మనం ఎంటర్ అయ్యాము. చాలా చాలా ప్రెస్టీజియస్ కేటగిరీ. దాంట్లో మనం వెళ్ళిన తర్వాత మిగతా స్టేట్ నుంచి
చాలా మంది ఇక్కడ వచ్చి ఎలా ఉంది మోడల్, ఏ విధంగా మనం బిజినెస్ మెయింటైన్ చేయాలి, తర్వాత ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించి ఇండికేటర్స్ ఉన్నాయి అది మనం ఏ విధంగా మెయింటైన్ చేస్తాం అది స్టడీ చేయడానికి కూడా వచ్చారు. ఇప్పుడు దాంట్లో మీకు ఆల్రెడీ ఐ థింక్ ఇండికేటర్ వైజ్ చెప్పారు కదా, సో ఇండికేటర్స్ వైజ్ ఐ హోప్ మీ అందరికి కొత్త ఐడియా వచ్చింది. ప్రతి ఇండికేటర్స్ అగ్రికల్చర్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి పరీక్షలు అవగాహన శిబిరాన్ని ఏపీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె బాలభాస్కర్, కార్యదర్శి డి ప్రవీణ్ పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అసోసియేషన్, శంకర్ కంటి ఆసుపత్రి మరియు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ గ్లోకోమా వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శంకర కంటి ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జాగృతి మొవ్వా ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా 78 మిలియన్ల మంది గ్లకోమా సమస్యతో బాధపడుతున్నారని, 50% ప్రజలకు నీటి కాసుల గురించి అసలు ఏమాత్రం అవగాహన లేదని, వీళ్లకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో మానవతా మెడికల్ క్యాంప్స్ చైర్మన్ టి ధనంజయ రెడ్డి, చైర్మన్ పావులూరి రమేష్, అధ్యక్షులు కోటా శ్రీనివాస్, చావా శివాజీ, మేకల రామారావు, కె ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రావడం, కళ్ళు మసకబారడం, కళ్ళు ఎర్రబడడం, ఎక్స్ట్రీమ్ హెడేక్, డిస్టార్టెడ్ విజన్, మసకబారడం, ముఖ్యంగా నైట్ పూట కనిపించకపోవడం, ఎక్కువగా మసక అవ్వడం నైట్ పూట, లేదా కళ్ళు ఎర్రగా అవ్వడం, కంటి నొప్పి రావడం. చాలామంది కొంతమంది పేషెంట్స్ తలనొప్పి వస్తుందని చెప్పి కంటి నొప్పి తలనొప్పి రెండు కలిపి వస్తే మాత్రం కంటి డాక్టర్ దగ్గరికి కూడా రావాలండి. అది తెలియక చాలా హాస్పిటల్స్కి తిరిగి ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు, అన్నీ బ్రెయిన్ స్కాన్లు చేయించుకొని చివరికి అక్కడ ఏమీ లేదని వాళ్ళు మళ్ళీ దానికి సెలైన్లు ఎక్కించి అన్నీ ఎక్కించి దాని తర్వాత ఇక్కడికి వస్తుంటారు. సో ఎప్పుడైనా కంటి నొప్పి కూడా ఉంది మీకు తలనొప్పితో పాటు అంటే కంటి డాక్టర్ కూడా చూపించుకోవడానికి రావాల్సి ఉంటుంది మీరు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 14వ తేదీన గుంటూరులో ఘనంగా జరగనున్నాయని అధికార ప్రతినిధి ఆళ్లహరి మారుతి కిషోర్ వెల్లడించారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఆవిర్భావ దినోత్సవాలు 18, 20 వార్డుల్లో 14వ తేదీన నిర్వహిస్తామన్నారు. జనసేనాని సాధించిన విజయాలను, ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. జనసేన పార్టీ వచ్చాక రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని వెల్లడించారు. ఒక్క అవినీతి మరక లేకుండా తన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్న నాయకులు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వడ్డే సుబ్బారావు, మహబూబ్ బాషా, రమేష్, నండూరు స్వామి, జక్కా రాఘవులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో కాకుండా దేశం యావత్తు కూడా జనసేన పార్టీ వంక చూసే విధంగా చేశారు. అలాగే ఆవిర్భావం రోజు మనం చేయాల్సిందల్లా పార్టీ ప్రయాణం, పార్టీ సాధించిన విజయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని, పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. మనకి ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో దొరికారు. ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశంలోనే ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం, పోరాట పటిమ గల నాయకుడు రూపంలో మనకి పవన్ కళ్యాణ్ గారు దొరికారనే విధాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏర్పడిన సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన భావజాలం కానివ్వండి, ఈ రోజున ప్రజల హృదయాల్లో ఆయనకు ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇచ్చాయి. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ లోగోను ఎమ్మెల్యే గళ్లామాధవి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ మీర్సా బాబు మీడియాతో మాట్లాడారు. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వానికి అండగా ఉందన్నారు. అన్ని వర్గాల పేద ప్రజలకు సేవలు అందించేందుకు ఈ అసోసియేషన్ స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద ముస్లింలకు సహాయం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ ఆరిఫ్, బషీర్, షేక్ ఆదం హుసేన్, హబీబ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని జిల్లాల్లో టీడీపీ ప్రపంచనంగా మేము అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల నుంచి కూడా మనం మద్దతు ఇచ్చి గెలిపించుకున్నాము.
ఆ అసోసియేషన్ అనేది ఒక ముస్లింల అభివృద్ధి, ముస్లింల హక్కుల కోసం, పోరాటం కోసం, ఉద్యమాలు చేయడం కోసం మాత్రమే అది ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అనేది. ఈరోజు దానితో పాటు దాని నుంచి విడగొట్టేసేసి వేరేగా ముస్లిం వెల్ఫేర్ హెల్ప్ సొసైటీ అని చెప్పి రాష్ట్ర స్థాయి కూడా ఇది అన్ని వర్గాల పేద ప్రజలకు హెల్ప్ చేయడానికి మరి ఇది స్థాపించాము. ఇది గుంటూరు నియోజకవర్గం మన ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్డు విస్తరణలో భాగంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్వీఎన్ కాలనీలో కొంత భాగానికి విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడుతుందని టౌన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి హుస్సేన్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 20,500 రూపాయలు. 273 రకం మినిమం 15,000, మాక్సిమం 22,500, మోడల్ 21,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 23,000, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 22,500, మోడల్ 21,000. దేవనారు డిలెక్స్ మినిమం 15,500, మాక్సిమం 23,000, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,000. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 14,000, మాక్సిమం 19,000, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 10,500, మోడల్ 9,800 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 12,000, మోడల్ 11,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,800, మోడల్ 9,600. బాద్కి మినిమం 8,500, మోడల్ మాక్సిమం 10,500, మోడల్ 10,000 రూపాయలు. ఇవి నాటి వార్తలు. నమస్కారం.